ఫ్రెండ్స్, శ్రీలంకకు చెందిన బస్ మెకానిక్ కొడుకే మన మలింగ. కటిక పేదరికం ఉన్న మలింగకి చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. అప్పుడే మలింగ ఒక ట్రిక్ని బౌలింగ్లో ఉపయోగించేవాడు. అది బౌన్స్ కాకుండా నేరుగా వికెట్ల పైకి బంతి ఎలా వేయాలని. అలా మలింగ తనకంటూ ఉన్న స్టైల్ బౌలింగ్ని వేసేవాడు. ఇలా ఉన్న మలింగకి స్కూల్ క్రికెట్లో ఆడడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఆ మ్యాచ్లో మలింగ వేసిన స్పీడ్ చూసి ఒక క్రికెట్ కోచ్ ఈ పిల్లాడు మంచి ప్లేయర్ కావడానికి సహాయపడాలని స్కూల్ అయిపోయాక మలింగని ఒక చిన్న క్రికెట్ క్లబ్లోనైతే చేర్చాడు. ఆ క్లబ్ మ్యాచ్లలోనైతే దుమ్ము దులిపి అందరినీ ఆకట్టుకున్నాడు మన మలింగ. అయితే 2004లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లోనైతే అవకాశం వస్తుంది మన మలింగకి. ఆ మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీంనే ఆశ్చర్యపరిచాడు. అయితే అదే కాకుండా వరల్డ్ కప్లో 3 హ్యాట్రిక్స్ తీసిన వ్యక్తే మన లసిత్ మలింగ. ఫ్రెండ్స్, శ్రీలంకకు చెందిన బస్ మెకానిక్ కొడుకే మన మలింగ. కటిక పేదరికం ఉన్న మలింగకి చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. అప్పుడే మలింగ ఒక ట్రిక్ని బౌలింగ్లో ఉపయోగించేవాడు. అది బౌన్స్ కాకుండా నేరుగా వికెట్ల పైకి బంతి ఎలా వేయాలని. అలా మలింగ తనకంటూ ఉన్న స్టైల్ బౌలింగ్ని వేసేవాడు. ఇలా ఉన్న మలింగకి స్కూల్ క్రికెట్లో ఆడడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఆ మ్యాచ్లో మలింగ వేసిన స్పీడ్ చూసి ఒక క్రికెట్ కోచ్ ఈ పిల్లాడు మంచి ప్లేయర్ కావడానికి సహాయపడాలని స్కూల్ అయిపోయాక మలింగని ఒక చిన్న క్రికెట్ క్లబ్లోనైతే చేర్చాడు. ఆ క్లబ్ మ్యాచ్లలోనైతే దుమ్ము దులిపి అందరినీ ఆకట్టుకున్నాడు మన మలింగ. అయితే 2004లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లోనైతే అవకాశం వస్తుంది మన మలింగకి. ఆ మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీంనే ఆశ్చర్యపరిచాడు. అయితే అదే కాకుండా వరల్డ్ కప్లో 3 హ్యాట్రిక్స్ తీసిన వ్యక్తే మన లసిత్ మలింగ.